సింపుల్ అండి. బడ్జెట్‌లో పెట్టినవి ఏవైనా ఉన్నాయంటే చాలా పెట్టారు. ఓకే. బానే ఉంది. వీటన్నిటికి డబ్బులున్నాయా లేవంటే ఆల్రెడీ రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పారు. మరి బడ్జెట్‌లో ఇంత హైగా ఎందుకు పెట్టారు? డబ్బులు ఇన్నుంటే అన్నే కదా బడ్జెట్‌లో పెట్టాలి. మన దగ్గర ఇన్ని డబ్బులున్నాయి. ఇంతే పెట్టగలని పెట్టాలి గానీ, మరి అన్నీ చెప్పారు మరి అయన్నీ మీరు ఖచ్చితంగా అమలు చేస్తారంటే అదేదో ఉండదు. మాకు నమ్మకం లేదు దొర అన్నట్టు నాకైతే నమ్మకం కుదరట్లేదండి. ఏదైతే కూటమి ప్రభుత్వం పెట్టిందో బడ్జెట్‌లో మరి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించి పెట్టారో తెలీదు గానీ, రీసెంట్‌గానే మనం చూసాం. వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేయడానికే కింద మీద పడుతున్నారు. డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిపోయాడు వ్యవస్థనంతా అని చెప్పుకుంటూ వచ్చారు. మరి అలాంటప్పుడు మరి ఇంకా మరి ఇప్పుడు పెట్టిన బడ్జెట్‌లో ఇంత విపరీతంగా పెట్టారు. ఈ రేపటికి రేపు రేపొద్దున్నే అమరావతి డెవలప్ అయిపోయి, అక్కడ ఫ్యాక్టరీలు డెవలప్ అయిపోయి డబ్బులు హైదరాబాద్ లాగా డబ్బులేమైనా సంపాదిస్తదా? లేదు. కనీసం దాన్ని కట్టడానికే ఇప్పుడు డబ్బులు లేవు. అలాంటప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు ఎక్స్‌ట్రా పుట్టిస్తారు? ఎక్కడి నుంచొస్తాయి? క అదొక పెద్ద ప్రశ్నలాగా మిగిలిపోతుందండి. ఎందుకంటే ఇంగా ప్రజలేదైనా మేము చెప్పిందే వింటారు, మేము చెప్పిందే చూస్తారులే అనుకుంటే మటుకు అది అమాయకత్వం అవుతుంది. ఖచ్చితంగా ఎంతో కొంత హ్మ్. గుణపాఠం అయితే జరిగేలా కనిపిస్తుంది నాకైతే. ఇదొక గుణపాఠంలాగా ఉండాలనిపిస్తుంది. ప్రజలు గూడా దీన్ని గమనించి ఏం జెప్తున్నారనేది కొంచెం ఫాలో చేస్తే ప్రజలు గూడా బావుండనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు బడ్జెట్‌లో పెట్టింది ఒకలాగుంది. మన దగ్గర డబ్బుల లెక్క ఒకలాగుంది. పొంతనే లేదు. మరి ఇయన్నీ అమలు జేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలేమో అది అనిపిస్తుంది. నాకైతే అట్నే అనిపిస్తుంది బడ్జెట్ జూస్తే. మరి మీరేమన్నారు కామెంట్ సెక్షన్‌లో పెట్టండండి. ఎందుకంటే ఈ బడ్జెట్‌లో వాళ్ళు ఏమేమి పెట్టారు? నాదొక్కటే పాయింట్ ఏం లేదు ఇక్కడ. సింపుల్‌గా వాళ్ళు పెట్టిన బడ్జెట్‌లో సూపర్ సిక్స్ అమలు చేయలేని అంటే సూపర్ సిక్స్ అమలు చేయడానికే వీళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు, ఇంత బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచొస్తాయి? కదా! ఇది సంవత్సరం అయిపోతుంది. ఇంకా సంపద సృష్టి అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకో 4 సంవత్సరాలైనా గూడా సంపద సృష్టి స్టార్ట్ అవుతుందో లేదో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం అయితే. నేను సంపద సృష్టించి మీకు అన్నీ అమలు చేస్తానని చెప్పుకొచ్చాడు. చూద్దాం మరి వెయిట్ చేయాల్సింది తప్ప మన వేరే ఆప్షన్ అయితే లేదు. నాకైతే నమ్మకం లేదు దొర అనిపించింది ఈ బడ్జెట్ చూస్తే. అవి అమలు చేసేలా కనిపించట్లేదు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఈ బడ్జెట్ పైన అయితే చాలా చర్చలు జరుగుతున్నాయి. మీరు కూడా దీని మీద కామెంట్ చేయండి. మరి బడ్జెట్ ఎలా ఉంది? కూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీకు నమ్మకం ఉందంటే మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఆయన చెప్పినయన్నీ చేస్తారని మీకు నమ్మకం ఉంటే కామెంట్ చేయండి. నమ్మకం లేదంటే నమ్మకం లేని దొర అని అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.